ఆయన ఒక నిజమైన హిందువు. ఆయన ఎందుకు భగత్ సింగ్ని కాపాడలేకపోయాడు? సుభాష్ చంద్రబోస్ని ఎందుకు బ్రిటిష్ వారికి అప్పచెప్పాడు? అంబేద్కర్తో ఆయనకున్న వివాదాలు ఏంటి? దేశ విభజనని ఆయన ఎందుకు ఆపలేకపోయాడు? అందరికీ నమస్కారం. ఈరోజు గాంధీ జయంతి. సో ఆ గాంధీ గారి గురించి కొంచెం మాట్లాడుకుందాం మనం ఈరోజు. ఈ దేశం చాలా మాట్లాడుకుంటుంది గాంధీ గారి గురించి. అది మంచి కావచ్చు, చెడు కావచ్చు, ఎవరికి తోచింది వారు మాట్లాడుకుంటున్నారు. సో ఎవరు ఏం మాట్లాడుతున్నారు, అసలు ఏది నిజం ఏది అబద్ధం, అది ఒకసారి మనం చూద్దాం. ఒక 10 సంవత్సరాల క్రితం గాంధీ గారు మంచివారా చెడ్డవారా అన్న ప్రశ్న లేదు. లాస్ట్ 10 years నుంచి గాంధీ గారి గురించి చెడు వార్తలు ఎక్కువ అయ్యాయి. కొన్ని రాజకీయ పార్టీలు కావచ్చు, కొందరు రాజకీయ నాయకులు కావచ్చు, వాళ్ళ స్వలాభం కోసం చేస్తున్న కుట్ర ఇది. గత 10 సంవత్సరాల నుంచి నేను విన్నా, ఈ సమాజం విన్నా కొన్ని అబద్ధపు ప్రచారాల గురించి ఈరోజు మాట్లాడుకుందాం. ఏంటి ఆ అబద్ధపు ప్రచారాలు? ఫస్ట్ ప్రచారం వచ్చేసి భగత్ సింగ్ గారికి ఉరిశిక్ష పడితే గాంధీ గారు కావాలని ఆయన్ని కాపాడలేదు. ఇది నిజమా? లేదు. గాంధీ గారు భగత్ సింగ్ గారిని కాపాడడానికి చాలా ప్రయత్నాలు చేశాడు. ఆయన 4 పీల్స్ వేశాడు కోర్టుకు 4 సార్లు అప్పీల్ చేశాడు భగత్ సింగ్ గారి ఉరిశిక్షను రద్దు చేయాలని చెప్పి. అంతేకాదు భగత్ సింగ్ గారి తల్లిదండ్రులు కూడా భగత్ సింగ్ గారిని కాపాడడానికి ప్రయత్నం చేశారు. కాకపోతే భగత్ సింగ్ గారు కూడా దాన్ని తిరస్కరించారనమాట. వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పారు, మీరు ఎలాంటి ప్రయత్నం చేయకండి అని చెప్పి. ఇంకో విషయం ఏంటంటే, గాంధీ గారు కేవలం ఒక లాయర్ మాత్రమే, ఆయన జడ్జి కాదు. జడ్జిలు మాత్రమే ఒక ఖైదీకి ఎలాంటి శిక్ష వేయాలని నిర్ణయిస్తారు. సో ఆయన అన్ని ప్రయత్నాలు చేశాడు. ఒక 4 సార్లు కోర్టులో పీల్ వేయడం కానీ, లేదంటే అప్పటి వైస్రాయి ఇర్విన్ గారికి ఒక లెటర్ కూడా రాశాడు, మన భగత్ సింగ్ గారికి ఉరిశిక్ష వేయకూడదు అని చెప్పి. కాకపోతే బ్రిటిష్ గవర్నమెంట్ ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో భగత్ సింగ్ గారి వల్ల, దాని మీద చాలా సీరియస్గా ఉంది. సో ఖచ్చితంగా ఉరిశిక్ష వేయాలని చెప్పి నిర్ణయించుకున్నారనమాట. ఎవరు రికమెండింగ్ చేసినా, ఎవరు ఎన్ని వాదనలు వినిపించినా బ్రిటిష్ గవర్నమెంట్ భగత్ సింగ్ గారికి ఉరిశిక్ష వేయాలని నిర్ణయించుకుంది. గాంధీ గారి మీద ఉన్న ఇంకో అసత్యపు ప్రచారం, ఇది నేను కూడా నా చిన్నతనంలో నమ్మాను. ఇది వచ్చేసి సుభాష్ చంద్రబోస్ గారికి సంబంధించింది. బ్రిటిషర్స్ మనకు స్వతంత్రం ఇవ్వాలి అంటే ఒక కండిషన్ పెట్టారంట. ఏంటి అంటే, సుభాష్ చంద్రబోస్ గారిని మీరు మాకు అప్పచెబితేనే మీకు స్వతంత్రం ఇస్తాము, సో మేము ఆయన్ని మా దేశానికి తీసుకెళ్తామని చెప్పారంట. అందుకు భారతీయులు ఒప్పుకుంటేనే మేము స్వాతంత్రం ఇస్తాం, లేదంటే స్వాతంత్రం ఇవ్వమని చెప్పారంట. సో అప్పుడున్న నాయకులు, గాంధీ గారు కానీ మిగతా నాయకులంతా సుభాష్ చంద్రబోస్ గారిని బ్రిటిషర్స్కి ఇచ్చారు అని చెప్పి ఒక ప్రచారం జరిగేదన్నమాట. రియల్గా గాంధీ గారు కానీ అప్పటి నాయకులు కానీ సుభాష్ చంద్రబోస్ గారిని బ్రిటిష్ వాళ్ళకు అప్పచెప్పారా? లేదు. సుభాష్ చంద్రబోస్ గారు వచ్చేసి 1945 ఆగస్టు 18వ తారీఖు నాడు ఆయన జపాన్ వెళ్తూ, ఇప్పుడు ప్రజెంట్ తైవాన్ లొకేషన్లో విమానం కూలిపోయి చనిపోయారన్నమాట. ఇంకో ప్రచారం ఏంటంటే, సుభాష్ చంద్రబోస్ గారికి గాంధీ గారికి అసలు పడేది కాదు అని చెప్పి. కానీ అది ఒక అబద్ధపు ప్రచారం. యాక్చువల్లీ ఫాదర్ ఆఫ్ ది నేషన్, జాతిపిత అనే ఒక గౌరవాన్ని గాంధీ గారికి ఇచ్చింది సుభాష్ చంద్రబోస్. అంతేకాదు మన గాంధీ గారు సుభాష్ చంద్రబోస్ గారిని పేట్రియట్ ఆఫ్ పేట్రియట్స్ అని చెప్పి సంబోధించేవారు. దేశభక్తులకే దేశభక్తుడు అని. అంటే ఎంత గొప్ప మాట. సుభాష్ చంద్రబోస్ గారిని ఈ దేశంలోనే గొప్ప దేశభక్తుడు అని చెప్పి గాంధీ గారు ప్రస్తావించారు. ఎందుకు ఇచ్చారు ఆ గౌరవం? సో వాళ్ళిద్దరూ వెళ్తున్న దారులు వేరు. అంటే ఒకరేమో శాంతియుతంగా అహింస మార్గంలోనే దేశానికి స్వతంత్రం రావాలని చెప్పి నమ్మిన వ్యక్తి. సో ఇంకొకరేమో శాంతియుతంగా ఎన్ని రోజులు ప్రయత్నాలు చేసినా దేశానికి స్వతంత్రం రాదు, తిరుగుబాటు ఆర్మీ వల్లనే వస్తుందని చెప్పి నమ్మిన వ్యక్తి ఇంకొకరు. వాళ్ళు ఇద్దరు కూడా దేశం కోసమే ప్రయత్నం చేశారు. వాళ్ళు వెళ్ళిన దారులు వేరే తప్ప. మూడో అసత్యపు ప్రచారం, గాంధీ గారు ఈ దేశంలో దళితులకు ఓటు హక్కు ఇవ్వడానికి వ్యతిరేకించారని చెప్పి ఒక ప్రచారం జరుగుతుందన్నమాట. ఇప్పటికీ దళితులు చాలా మంది అది నమ్ముతారు, గాంధీ గారు దళితులకు ఓటు హక్కు ఇవ్వడానికి ఒప్పుకోలేదు అని. కానీ అది నిజం కాదు. యాక్చువల్లీ ఏం జరిగింది, బిఫోర్ ఇండిపెండెన్స్ మన దేశంలో 2 కమ్యూనిటీలకు ఓటు హక్కు ఉండేది. ఒకరు వచ్చేసి సిక్కులు, మరొకరు వచ్చేసి ముస్లింలు. వాళ్ళు ఇద్దరు కూడా ఈ దేశంలో మైనారిటీలు. సో వాళ్ళు ఇద్దరికి మాత్రమే ఈ దేశంలో ఓటు హక్కు ఉండేది. ఎందుకంటే మేము మైనారిటీలము, మా హక్కులు మేము కాపాడుకోవాలి అంటే మాకు ఓటు హక్కు ఉండాలని చెప్పి బ్రిటిషర్స్ వాళ్ళు పోరాడి ఆ హక్కుని సాధించుకున్నారనమాట.
సో అలాగే అంబేద్కర్ కూడా ఏం చెప్పారంటే దళితులకు కూడా ఈ దేశంలో ఓటు హక్కు ఉండాలని చెప్పి చెప్పారనమాట. ఇది బిఫోర్ ఇండిపెండెన్స్, అంటే మనకి ఇంకా స్వాతంత్రం రానప్పుడు బ్రిటిష్ ఇండియాలో జరిగిన విషయం మాత్రమే. సో అప్పుడు అంబేద్కర్ గారు బ్రిటిషర్స్కి అపీల్ చేసుకున్నాడు, ఏమని అంటే మాకు కూడా అంటే దళితులకు కూడా ఓటు హక్కు ఉండాలి, ఇవ్వాలి అని చెప్పి. దాన్ని గాంధీ గారు వ్యతిరేకించారు. ఎందుకు వ్యతిరేకించారు అంటే ఈ దేశంలో దళితులు వేరు కాదు, దళితులు కూడా హిందువులే. ఇప్పుడు వేరే వేరే కమ్యూనిటీ బ్రాహ్మిన్స్, వైశ్యులు, కాపులు ఎలా అయితే ఉన్నారో వీళ్ళందరూ హిందువులు, దళితులు కూడా హిందువులే. సో దళితుల్ని ఎందుకు వేరు చేస్తున్నారు హిందూ మతం నుంచి అని చెప్పి సో అందుకోసమే ఆయన వ్యతిరేకించాడు. ఆ రోజు గనక గాంధీ గారు దళితులకు ఓటు హక్కు ఇవ్వడానికి అంగీకరించి ఉంటే ఈ రోజు దళితులందరూ వేరే మతం వారు అయిపోయి ఉండేవారు, వాళ్ళు హిందూ మతంలో ఉండేవారు కాదు. సో అది కూడా ఒక మతంగా ఏర్పడేది, దళితులందరికీ ఒక మతంగా ఏర్పడేది. సో ముందు చూపుగా ఆలోచించిన గాంధీ గారు సో హిందువుల్ని విడగొట్టడం తప్పు అని చెప్పి సో ఈ ఓటు హక్కు ఇవ్వడానికి ఆయన వ్యతిరేకించారు అంతే తప్ప దళితులకు ఓటు హక్కు ఇవ్వకూడదని చెప్పి ఆయన ఎక్కడ కూడా అనుకోలేదు. ఇంకో అసత్యపు ప్రచారం, దేశ విభజన గాంధీ గారి వల్లనే జరిగింది అని చెప్పి చాలా మంది నమ్ముతుంటారు, ఇప్పటికీ అక్కడక్కడ చెప్తా ఉంటారు. కానీ అదొక అబద్ధపు ప్రచారం. ఆ రోజు గాంధీ గారు కానీ, నెహ్రూ కానీ, పటేల్ కానీ, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారు కానీ, లేదంటే అప్పుడున్న నాయకులందరూ కూడా దేశ విభజనని వ్యతిరేకించారు. కాకపోతే మహమ్మద్ జిన్నా దేశ విభజన జరగాల్సిందే, దేశానికి స్వాతంత్రం రావడంతో పాటు పాకిస్తాన్ అనే దేశం కూడా ఏర్పడాలని చెప్పి ఆయన పట్టు కూర్చున్నాడు అనమాట. లేదంటే దేశంలో అల్లర్లు సృష్టిస్తానని చెప్పి చెప్పాడు. అప్పటికే చాలా చోట్ల దేశంలో అల్లర్లు సృష్టించాడు. దానివల్ల చాలామంది అమాయకులు ప్రాణాలు కూడా కోల్పోయారు. సో అది చూసిన నెహ్రూ కానీ, పటేల్ కానీ, మన మౌలానా అబ్దుల్ కలాం గారు కానీ, లేదంటే మిగతా నాయకులు కానీ సో పాకిస్తాన్ పోతే పోయింది, మన దేశానికి అయితే స్వాతంత్రం కావాలి కదా అని చెప్పి దానికోసం ఒప్పుకున్నారు. ఇంకొక అసత్యపు ప్రచారం, పటేల్ గారు ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ కావాల్సింది, కానీ గాంధీ గారు ఆయన్ని తప్పించి నెహ్రూ గారిని ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ చేశారని. యాక్చువల్లీ ఓటింగ్ జరిగింది, పటేల్ గారిని ఎన్నుకున్నారు. కాకపోతే అది ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ కోసం కాదు, దేనికంటే బ్రిటిషర్స్తో నెగోషియేషన్ చేయడానికి ఎవరు వెళ్ళాలి, ఎవరు ముందుండాలి అని చెప్పి దానికి ఓటింగ్ జరిగిందనమాట. సో అప్పుడు అందరూ కూడా పటేల్ గారిని సూచించారు. కాకపోతే గాంధీ గారు నెహ్రూ గారి పేరు చెప్పారు, ఎందుకంటే నెహ్రూ గారికి ఇంగ్లీష్ బాగా వచ్చు, ఆయన ఇలాంటి డిప్లొమసీస్ చేయగలరు, నెగోషియేషన్స్ బాగా చేయగలరని నమ్మి పటేల్ని కాకుండా నెహ్రూ గారి పేరు సూచించారు. అది ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ కోసం కాదు, బ్రిటిషర్స్తో నెగోషియేషన్ చేయడానికి, ఇండిపెండెన్స్ కోసం, అది దానికోసం జరిగింది ఓటింగు. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత నెహ్రూ గారు ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. కాకపోతే మన దేశంలో ఎలక్షన్స్ వచ్చేసి 1952లో జరిగాయి. ఆ ఎలక్షన్ టైంకి పటేల్ గారు చనిపోయారన్నమాట. 1950లోనే మన పటేల్ గారు చనిపోవడం జరిగింది. ఆ తర్వాత ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ విన్ అవ్వడం, ఆ తర్వాత మన నెహ్రూ గారు ప్రైమ్ మినిస్టర్ అవ్వడం అనేది జరిగింది. మనం ఇక్కడ ఇంకో విషయం కూడా మాట్లాడుకోవాలి. లైక్ పటేల్ గారి పేరు అందరూ సూచించిన తర్వాత గాంధీ గారు వద్దన్నప్పుడు పటేల్ గారు ఒక్క మాట కూడా మాట్లాడలేదు గాంధీ గారికి వ్యతిరేకంగా. సో గాంధీ గారు ఏదైతే చెప్పారో దాన్ని ఆయన ఆచరించారు. కారణం వాళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్షిప్ అలాంటిది అనమాట. గాంధీ గారిని ఒక గురువులాగా, ఒక దేవునిలాగా పటేల్ గారు భావించేవారు. ఇప్పుడు ఇంకొన్ని విషయాల గురించి మాట్లాడుకుందాం. మన దేశంలో పేరుకపోయిన అజ్ఞానం గురించి మాట్లాడుకుందాం. రావణాసుడు సీతాదేవిని అపహరించుకొని లంకకు తీసుకెళ్ళాడు. సో అలాంటి రావణాసుడిని కూడా ఈ దేశంలో పూజించే వాళ్ళు ఉన్నారు, ఆరాధించే వాళ్ళు ఉన్నారు. అది ఎంత అజ్ఞానం, ఎంత ఘోరమైన విషయం. అలా చేయొచ్చా? చేయకూడదు. ఇంకా వాళ్ళు ఏం చెప్తారంటే రావణాసుడు సీతాదేవిని ఎత్తుకెళ్ళాడు కానీ ఆమెను తాకను కూడా తాకలేదు అని చెప్తా ఉంటారు. ఎంత గొప్ప క్యారెక్టర్ అని చెప్పి కూడా చెప్తా ఉంటారు. ఎంత అజ్ఞానంతో మాట్లాడుతున్నారు. ఆయన సీతాదేవిని కనుక ఆమె ఇష్టం లేకుండా తాకితే ఆయన చావస్తుందని చెప్పి ఆయనకు తెలుసు. అందుకే ఆయన సీతాదేవిని తాకలేదు. సో అసలు అలా ఎత్తుకెళ్ళడమే తప్పు, తాకపోవడం తర్వాత ఎత్తుకెళ్ళడమే తప్పు. ఆ టైంలో సీతాదేవి ఎంత ట్రోమాకి గురై ఉంటుంది, ఎంత బాధకు గురై ఉంటుంది. సో అలా ఒక పని చేసిన రావణాసురుణ్ణి పూజించడం అనేది చాలా ఘోరమైన విషయం. సో అలాంటి రావణాసురుని పూజిస్తున్న మనుషులు మన దేశంలో ఉన్నారు. ఎంత అజ్ఞానులు వాళ్ళు. కొన్ని వందల ఏళ్ల నుంచి బానిస సంఖ్యల మధ్యలో ఉన్న భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చారు గాంధీ గారు. అలాంటి వ్యక్తిని గాడ్సే చంపేశారు. సో ఈ రోజుల్లో గాడ్సే గారిని దేశభక్తుని చేశారు, గాంధీ గారిని దేశద్రోహి చేశారనమాట. వాళ్ళ అవసరాల కోసం కొందరు.
గాడ్సే ఎలా దేశభక్తుడు అవుతాడు? ఏ రోజైనా దేశం కోసం పోరాడారా? ఏ రోజైనా జైలుకి వెళ్ళాడా? బ్రిటిషర్స్కి వ్యతిరేకంగా ఏదైనా ఉద్యమం చేశారా? లేదే. ఎంతోమంది, ఇప్పుడు మన భగత్ సింగ్ గారు ఉన్నారు, 21 సంవత్సరాల్లోనే దేశం కోసం మురికంబం ఎక్కారు. మన సుభాష్ చంద్రబోస్ గారు దేశం కోసం ఒక ఆర్మీని బిల్డ్ చేసి దేశానికి స్వాతంత్రం కోసం ఎన్నో ప్రయత్నాలు చేశారు. గాంధీ గారు ఒక ప్రయత్నం చేశారు, నెహ్రూ గారు ఒక ప్రయత్నం చేశారు, మిగతా వాళ్ళందరూ ఒక ప్రయత్నం చేశారు. గాడ్సే ఏ రోజైనా స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నాడా? కనీసం దేశం కోసం ఏ రోజైనా మాట్లాడారా? ఏ రోజన్నా బ్రిటిషర్స్కి వ్యతిరేకంగా పోరాటాలు చేశారా? లేదే. గాంధీ గారిని చంపారు. అలాంటి వాడు హంతకుడు అవుతాడే కానీ దేశభక్తుడు ఎలా అవుతాడు? కాడు. మీరు పూజించినంత మాత్రాన రావణాసురుడు దేవుడు కాదు, రాక్షసుడే అవుతాడు. మీరు నెత్తిన పెట్టుకున్నంత మాత్రాన గాడ్సే దేశభక్తుడు కాదు, హంతకుడే అవుతాడు. వాళ్ళని పూజించడం కానీ దేశభక్తులు చేయడం అంటే అది ఒక మూర్ఖత్వమే అవుతుంది. దేశానికి స్వాతంత్రం వచ్చాక గాంధీ గారు కావాలనుకుంటే ఏ ప్రైమ్ మినిస్టరో ప్రెసిడెంట్ అవ్వగలరు. కానీ ఆయన ఈ రాజకీయాలకు దూరంగా ఉండాలనుకున్నాడు. ఆయన జీవితం ఆయన బతుకుతున్నాడు. అలాంటి వ్యక్తిని కాల్చి చంపాడు గాడ్సే. ఆయన పదవులు కోరని పావనమూర్తి. 1947 ఆగస్టు 15 రోజు స్వతంత్రం వచ్చాక నెహ్రూ గారు కానీ పటేల్ గారు కానీ మిగతా నాయకులంతా ఢిల్లీ వెళ్ళారు సంబరాలు చేసుకోవడానికి. కాకపోతే గాంధీ గారు మాత్రం ఢిల్లీ వెళ్ళలేదు. ఎందుకు అంటే దేశ విభజన వల్ల ఎంతో మంది ఎంతో నష్టపోయారు. కొందరు ప్రాణాలు కోల్పోయారు, కొందరు నిరాశులయ్యారు. సో వాళ్ళందరికీ సపోర్టుగా గాంధీ గారు కోల్కతా వెళ్ళారు. వాళ్ళందరికీ సపోర్టుగా ఆయన దీక్ష కూడా చేశారనమాట. ఆయన మన దేశ స్వతంత్రం కోసమే కాదు, సౌత్ ఆఫ్రికాలో ఉన్నప్పుడు సౌత్ ఆఫ్రికా ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను చూసి వాళ్లకు కూడా స్వతంత్రం కోసం పోరాడారు. ఇప్పటికీ సౌత్ ఆఫ్రికాలో ఆయనకు విగ్రహాలు పెట్టారు. ఆయన ఇల్లుని ఒక మ్యూజియంగా చేశారు. ఆయన గురించి వాళ్ళ పాఠ్య పుస్తకాల్లో కూడా ఉంది. గాంధీ గారి గురించి అంత గొప్పగా చెప్పుకుంటారు సౌత్ ఆఫ్రికన్స్. ఐన్స్టీన్ గారు ఒక మాట అన్నారనమాట గాంధీ గారి గురించి, ఇలాంటి వ్యక్తి ఈ భూమి మీద బతికారు అంటే ఒక 100-200 సంవత్సరాల తర్వాత ఎవరికైనా చెప్తే నమ్ముతారా? అంత గొప్ప వ్యక్తి ఈయన అని చెప్పి. కాకపోతే 100 సంవత్సరాలు పక్కన పెడితే 70-80 సంవత్సరాలకే మన దేశంలో ఈ పొలిటీషియన్స్, ఈ పొలిటికల్ పార్టీస్ చేసే అసత్యపు ప్రచారాల వల్ల మనుషులు గాంధీ గారి గురించి నిజాలు తెలుసుకోకుండా అబద్ధాలు తెలుసుకుంటున్నారు, అబద్ధాన్ని నమ్ముతున్నారు. గాంధీ గారినే కాదు, ఏ స్వతంత్ర సమరయోధుని కూడా మనం అవమానించకూడదు, వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడకూడదు. అది చాలా తప్పు. మన సంస్కృతి ఎలాంటిది? రాముని కోసం ఉడత సహాయం చేస్తే ఆ ఉడత సహాయాన్ని కూడా గుర్తుపెట్టుకున్న గొప్ప సంస్కృతి, గొప్ప దేశం మనది. అలాంటిది ఈ రాజకీయ నాయకుల కోసం, రాజకీయ పార్టీల కోసం, మన దేశం కోసం పోరాడిన వ్యక్తుల గురించి తప్పుగా మాట్లాడుకోవడం చాలా దుర్మార్గం అవుతుంది. ఒక గొప్ప స్వతంత్ర సమరయోధుని గురించి, దేశభక్తుని గురించి చెప్తున్నప్పుడు ఆయన్ని ఒక మతానికి చెందినవాడని చెప్పకూడదు. కాకపోతే గాంధీ గారు ఒక స్వతంత్ర సమరయోధుడే కాదు, దేశభక్తుడే కాదు, ఆయన గొప్ప మానవతావాది అండ్ గొప్ప హిందూ కూడా. ఆయన జీవితం మొత్తం కూడా రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం అంటూ తిరిగాడు. అండ్ ఆయనకు భగవద్గీత యొక్క గొప్పతనం తెలిసాక ఆయన జీవితం మొత్తం కూడా భగవద్గీతను పట్టుకొని భగవద్గీతను బోధిస్తూ బతికాడు. అంత గొప్ప హిందూ ఆయన. ఆయనంత గొప్ప హిందువు నాకు తెలిసి ఈ 100 సంవత్సరాల్లో ఏ ఒక్కరు కూడా లేరనుకుంటా. ఇప్పటికైనా సరే ఏదైనా విషయాన్ని ఇన్స్టాగ్రామ్లోనో వాట్సాప్లోనో చూడగానే నమ్మడం కాదు, ఫ్యాక్ట్ చెక్ ఏంటిదో చేసుకోండి. ధన్యవాదాలు.